కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం రాముడి గురించి ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాముడి మీద ఇంకో ప్రశ్న. శ్రీరాముడు హనుమంతుడితో వైకుంఠానికి వెళ్ళాడా లేదా? ఎందుకు చిరంజీవిగానే ఇంకా ఉన్నారంటారు? దీనికి రామాయణంలో సమాధానం ఉంది. మీరు అడగనిది ఒకటి గుజరాతీ రామాయణంలో ఉంది. రాముడితో పాటు వైకుంఠానికి వెళ్ళని వాళ్ళు ఇద్దరుట. హనుమంతుడు అక్కడు, ఇంకోడు మహానుభావుడు ఉన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. సీతాదేవి పరిత్యాగం అయిపోయింది, కుశలపడి అంతా అయిపోయింది. ఇక అవతారం సాధించాలి. రాముడు వెంటనే లంకానగరం కబురుమించాడు, కిష్కింద కబురుమించాడు. చుట్టుపక్కల ఎవళ్ళెవళ్ళైతే వైకుంఠానికి వస్తారో వచ్చేయండి, నాతో పాటు సరయూ నదిలో మునిగితే వెళ్ళిపోతురు అన్నాడు. వచ్చేసారు. అందరూ నీళ్ళలో గడువు పెట్టబోతున్నారు. ఇది ఉత్తరాఖండ్లో కూడా ఉంది. హనుమంతుడు ఇలా ఇలా చూస్తూ నిలబడ్డాట, చేతులు జోడించాట. స్నేహోమే పరమో రాజన్ భక్తిశ్చ నియతావీర. రామా, ఉన్నవాళ్ళు నీ గురించి ఏమనుకుంటా అనుకోవచ్చు, కానీ నీ మీద నాకు స్నేహం ఉందయ్యా, స్నేహితుడిని నీకు. స్నేహోమే పరమో రాజన్. స్నేహం అంటే జిడ్డు, నూనె జిడ్డు ఎలా ఉంటుందో అలాగే నీకు నాకు సంబంధం కడిగేస్తే పోదది, తుడి చేస్తే పోదది. స్నేహోమే పరమో రాజన్. కానీ భక్తిశ్చ నియతా వీర, భక్తి కూడా ఉందయ్యో, నీకు సేవ చేసుకోవాలి. వైకుంఠానికి వెళ్తే నువ్వు ఎలా ఉంటావయ్యా? ఏముంది, ఆదిశేషుడు లక్ష్మీదేవి ఇలా ఉండి పంచాయతీ, అందుకే నేను రానన్నాడు. నువ్వు మా ఊరు వచ్చావు చూసావా, గావంచా కట్టుకుని కింద కండువా పైన కండువా జింక చర్మం ఆయుధాలు పట్టుకుని జడలు కట్టుకుని, ఆ రూపం నా మనస్సులో పడిపోయిందయ్యా. భావ నన్యత్ర గచ్చతి. ఇక నువ్వు ఇంకో రూపంలో ఉంటే నాకు చూడాలనిపించటం లేదు. ఇక్కడికి వస్తే నిన్ను కలవాలంటే ముగ్గురు పర్మిషన్ తీసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఎంత హాయిగా ఉండేది, తొంగి చూసి రామా లోపలికి వచ్చేవాడిని. ఇక్కడుంటేనే ఇలా ఉంది. వైకుంఠానికి వస్తే జయుడు, విజయుడు, నందుడు, సుమంతుడు, భద్రుడు, సుభద్రుడు, వాడు వీడు, ఇంతమంది కాపలా కాదు. అలా కాదు ఉండాల్సింది. మా ఊరు వచ్చినప్పుడు ఎలాగైతే వచ్చావో ఆ రూపంలో ఉంటానని నువ్వు చెప్తే అక్కడికి వస్తా నేను. ఈ శ్లోకానికి అర్థం అది. భావ నాణ్యత్ర గచ్చది. వైకుంఠం అనే పేరు ఎత్తలేదు హనుమంతుడు. నీ నామము ఉన్నంత కాలం అదే రూపాన్ని తలుచుకుంటూ ఈ లోకంలో నీ భక్తులు ఎవరున్నారో వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ ద్వారా ఆ మాటలు వింటూ నేను ఇంకా అక్కడ కిష్కింధలో ఉన్నట్టుండే రూపాల్లో ఏదో అది జ్ఞాపకం చేసుకుంటూ చుక్క చుక్క తేనెటీగ ఎలా తీసుకుంటుందో అలా ఉండిపోతానయ్యా. అదొక్కటి వరమివ్వయ్యా నాకు, ఏం వద్దన్నాడు. అందుకని చిరంజీవి. హనుమంతుడు రానన్నాడు. ఉత్తరాఖండ్లో ఉందని. ఉత్తరాఖండ్లో స్టోరీలా లేదు, కానీ ఇది గుజరాతీ రామాయణంలో ఇంకోటి ఉంది. సరే, ఇంకొకడు ఇలా నిలబడున్నట్ట. ఎవడతను? చాకలివాడు, చాకలి తిప్పడు. అమ్మవారిని తప్పట్టాడు కదా. ఏమయ్యా రా, వచ్చేసే పర్లేదు, అమ్మగారు ఉంది అక్కడ, బట్టలేమో తగ్గక్కల్లా అన్నట్టు రాముడు సరదాగా నవ్వుతూ ఉంటున్నాడు. అయ్యా, అమ్మగారు అనకూడని మాటని మీకు అన్ని సంవత్సరాలు దూరం చేశాను, ఇలాంటి పాపాత్ముని రమ్మంటున్నారా? రాను బాబు. మీ నామం ఉన్నంత దాకా చెరువుల్లో బండ రాతి రూపంలో పడుండి పాత బట్టలు ఉతుకుతుంటే ఆ మురికి నీళ్ళల్లో నాని 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 నా పాపం పోగొట్టుకుని
మీ నామము ఎప్పుడైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోతుందో అప్పటికి హనుమంతుడితో పాటు నేను రావాలి స్వామి, ఇదొక్కటి నాకు అనుగ్రహించండి, అంతే. నేను రాను, నా వాళ్ళని తీసుకెళ్ళండి, నేను రానే రానన్నాడు. అమ్మా, ఇప్పటికీ మా ఊళ్ళో గోదావరి జిల్లాలో తణుకు దగ్గర తాడిపర్రని ఉగాది అయిన తర్వాత, శ్రీరామనవమి అయిన తర్వాత 11 రోజుల పాటు బట్టలు ఉతకరక్కడ. ఆ బండకి పసుపు కుంకుమ అన్నీ పెట్టి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి రోజు పరవాన్న నివేదన చేసి తిప్పడి బండ అని పేరు దానికి. రామ పట్టాభిషేకం 11వ రోజు అయిన తర్వాత అక్కడ ఉత్సవాలు చేసి జంతువులు బలిపరు అక్కడ. అప్పుడు బట్టలు ఉతుకుతారు. ఇప్పటికీ ప్రతిరోజు బట్టలు ఉతికే ముందు ఆ తిప్పడి బండ దగ్గర చిన్న దీపం పెట్టి వెలిగించి, బాబు బట్టలు ఉతుకుతున్నావయ్యా అంటారు. ఇది మా చిన్నతనాల్లో నా 4వ ఏట నాకు గుర్తుంది, చూసాం. ఈ ఇద్దరు మహానుభావులు. ఇది ఎక్కడిది అంటే నాకు 15వ ఏట ఒక హరికదాస్ గారు చెప్తుంటే అక్కడ దొరికింది. ఇది ఏడ్చాను. ఆయన బండి తాతారావు గారిని హరికదాస్ అప్పట్లో ఉండేవారు తాడేపల్లిగూడెంలో. ఆయన చెప్పారు ఇది. ఇప్పటికీ అది ఉంటుంది. అందుకనే చాకలి వాళ్ళని కూడా ఎవరు తక్కువ చెయ్యను నేను. వాళ్ళంతా ఒక్కొక్క యుగంలో మహాపురుషులు. ఇది రామచరితలో గొప్పతనం. ఇది కల్పన అయితే అవుగాక రెండోది. మొదటిది మాత్రం కల్పన కాదు, ఉత్తరాఖండలో ఉంది. అది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.